యాజమాన్యాలు స్కూల్ ఫీజులతో తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తుంటే మరికొన్ని స్కూల్స్ విద్యను సేవగా భావిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు చిరు ఉద్యోగులకు భారం కాకుండా పిల్లలకు విద్యను అందిస్తున్నాయి. ఇక చదువు బిజినెస్ గా మారిన ఈ కాలంలో అందుబాటు ఫీజులతో పాఠశాలను నడుపుతున్నారు కొందరు. ఇక అలాంటి ఖైరతాబాద్ మాస్టర్ టాలెంట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి వెహికల్స్ ఫిట్నెస్ అట్లాగే ఇతర పత్రాలు వెహికల్ సంబంధించినటువంటి పత్రాలు లేని వెహికల్లకు మాత్రం ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలో ఏదైతే వెహికల్స్ పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి పికప్ అండ్ డ్రాప్ చేసేటువంటి వెహికల్స్ స్కూళ్ళు తీసుకెళ్లేటువంటి వెహికల్స్ సంబంధించి ఫిట్నెస్ డాక్యుమెంట్స్ అట్లాగే ఆర్సీ డాక్యుమెంట్స్ సంబంధిత వెహికల్ ఫిట్నెస్ చెక్ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు లేని వాటిని మాత్రం వెహికల్ సీజ్ చేస్తూ ఉన్నారు ఆర్టీఏ అధికారులు. అయితే మరోవైపు విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలో ఫీజుల భారంతో పాటు ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతున్న నేపథ్యంలో కొంత కన్సెషన్ ఇచ్చినటువంటి పాఠశాలల్లో కూడా అంటే తక్కువ చిన్న చిన్న ఉద్యోగాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటులో ఉండేటువంటి స్కూళ్ళకు ఫీజులు అమలు చేయాలి. ఒకవేళ ఎక్కువ ఫీజులు చేస్తున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్లోని మాస్టర్ టాలెంట్ స్కూల్ వద్ద కూడా మనం ప్రస్తుతం ఉన్నాము. ఆ టాలెంట్ స్కూల్ ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్తో విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూసాము. ఏదైతే బడ్జెట్ మిడిల్ క్లాస్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరైతే 15,000 నుంచి 20,000, 25,000, 30,000 వరకు శాలరీలు వస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్కి సంబంధించి అందుబాటులో ఈ స్కూల్లో అయితే విద్యా బోధన జరుగుతుంది. ఇక్కడ కేవలం స్టేట్ సిలబస్ కాకుండా సిబిఎస్ఈ సిలబస్ కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ముఖ్యంగా ఫీజులు ఒకవైపు భావిస్తున్న నేపథ్యంలో పేరెంట్స్ సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు ఇట్లాంటి స్కూల్స్ ఉన్న నేపథ్యంలో మనము ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే కనుక పేరెంట్స్కి చాలా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారికి బడ్జెట్ కంఫర్టబిలిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనము క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు శాలరీ ఏదైతే కార్పొరేట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు డిస్ప్లే కూడా చేస్తున్నారు పేరెంట్స్కి కంఫర్టబుల్గా. ఇందులో ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి ఒకవేళ ఎకనామికల్ పొజిషన్ చూస్తే కనుక కొద్దిగా తక్కువ ఉంటే కూడా ఇందులో కూడా కన్సెషన్ ఇస్తున్నట్టుగా కూడా పేరెంట్స్ చెప్తున్నారు. మనకు ఎల్కేజీకి కేవలం ఇక్కడ 20,000 అట్లాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 5th వరకు కూడా బిలో 25,000 మాత్రమే. ఇతర స్కూల్స్ మనం చూస్తే ప్రైవేట్ కానీ కార్పొరేట్ స్కూల్స్ అయితే దీనికి కేవలం ఓన్లీ ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే ఓన్లీ 1 year ఫీజే మినిమం 40,000 ప్లస్ అట్లా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం బుక్స్కి అట్లాగే యూనిఫామ్స్కి వేరే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ క్లాస్కే ₹1,00,000 దాటుతున్నటువంటి కాలంలో వీళ్ళు చాలా తక్కువగా రీజనబుల్ ఛార్జెస్లో అందులో సిబిఎస్ఈ సిలబస్ మధ్యతరగతి పిల్లలకు చాలా అందుబాటులో ఇక్కడ మనం చూసుకోవచ్చు. డిజిటల్ క్లాసులతో పాటు ఎప్పటికప్పుడు పిల్లల్ని పర్యవేక్షించేలా ప్రతి క్లాస్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు పేరెంట్స్కి కూడా ఈరోజు జరిగేటువంటి యాక్సెస్ని స్టూడెంట్ లాగిన్ల ద్వారా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో విద్యార్థులకు సంబంధించి చిన్నపిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది పడకుండా పేరెంట్స్ ఇంకో ఆలోచన లేకుండా కూడా ఈ స్కూల్లో జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మెయిన్గా చూసుకుంటే ఏదైతే విద్యా భారంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ట్యూషన్ ఫీజుతో పాటు బుక్స్ యూనిఫామ్స్ ఇతర రకాల బిజినెస్ అంటూ డొనేషన్స్ అంటూ ఒకవైపు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా యాజమాన్యాలు అయితే ఫీజుల దోపిడీ చేస్తున్న పరిస్థితులలో వీళ్ళు మధ్యతరగతికి ఫ్యామిలీకి అందుబాటులో ఉండేలాగా చిన్న ఉద్యోగాలు ప్రైవేట్లలో పనిచేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ స్థాయిలో ఫీజులతో విద్యను అందులోనూ సిబిఎస్ఈ సిలబస్ అందించడం పట్ల మాత్రం పేరెంట్స్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే వ్యక్తం చేస్తున్నట్టుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ లాగా కాకుండా ఓన్లీ సర్వీస్ ఓరియంటేషన్లో ఏదైతే నెక్స్ట్ జనరేషన్ బిల్డప్ చేయడంలో ఎడ్యుకేషన్ చాలా కీలకంగా మారుతుంది. సేమ్ టైం బిజినెస్ లాగా చూడొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో కొన్ని మాత్రం ఈ విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా సర్వీస్ లాగా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా పిల్లలు వచ్చేసి ఒక ఆమె యూకేజీ, మా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాసు. లాస్ట్ ఇయర్ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయ్యి ఈసారి
సో పై క్లాస్కి వెళ్ళారు. నేను వచ్చేసి పక్కన లైక్ వేరే పని చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకేమన్నా అడగాలి? అంటే ఎట్లా ఎందుకు ఏ స్కూల్లోనే ఎందుకు జాయిన్ చేశారు మీ పిల్లల్ని? ఫీజు ఎట్లా ఉంది, డిస్ప్లే ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? అంటే ఇక్కడ నియర్ బై చూస్తే ఇక్కడ 2-3 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో కంపేర్ చేస్తే ఈ స్కూల్కి కొద్దిగా ఫీజు తక్కువ ఉండే అండ్ సిలబస్ కూడా సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి అంటున్నారు. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. బెటర్ దెన్ వేరే దాంట్లో ఎస్ఎస్సి ఉంది, దాంట్లో సిబిఎస్ఈ అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేసాము. నియర్ బై ఇంకొకటి ఏంటంటే మాకు కొద్దిగా నియర్ బై ఉంటుందని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసాము. మేము బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాము, మా పనులు కాకుండా మన ఇంట్లో కొద్దిగా చూసుకోనికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసాము. అంటే సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ ఇస్తున్నా అని చెప్తున్నారు. ఇక్కడ ఫీజు ఎట్లా ఉంది, బయట ఫీజు ఎట్లా ఉంది? అదే సిబిఎస్ఈ సిలబస్ ఇదే అంటే కంపేర్ విత్ మనము ఇక్కడ వచ్చేసి ఫెసిలిటీస్ దాన్ని బట్టి ఉంటుంది, కానీ బయటతో కంపేర్ చేసి ఇక్కడ కొద్ది తక్కువనే ఉంది. అంటే మామూలుగా ఎంత తక్కువ ఉంది? బయట సిబిఎస్ఈ సిలబస్కి సేమ్ ఫస్ట్ క్లాస్కి అయితే 60,000 ఉంది. ఇక్కడే దాన్ని కంపేర్ చేస్తే 50% తక్కువనే ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టర్ పనిచేసే వాళ్ళకి ఈ స్కూల్ బాగా కంఫర్ట్ ఉందా? ప్రస్తుతానికి అయితే దీనికైతే చిన్న ఉద్యోగాలకు మేబీ 18,000 to 20,000 ఫర్ మంత్ వచ్చే వాళ్ళకైతే బెటరే అండి. ఇదైతే బెటరే, ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకైతే ఇది బెటరే, బెటర్. దాన్ని కంపేర్ చేస్తే బయటతో పోల్చుకుంటే అంటే మధ్యతరగతి వాళ్ళైతే బెటరే. పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఫీజులతో వారికి భారంగా పరిగణించకుండా స్కూల్లో నడుపుతున్నటువంటి మాస్టర్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ పరశురామ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ స్కూలు ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నడుపుతున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? 2004 నుంచి నడుస్తుంది. నేను కూడా 2004 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ స్కూల్ పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, పేరెంట్స్కి ఏ విధంగా అందుబాటులో ఉందో? అంటే ఇక్కడ ఫీజు అనేది ఇక్కడ మన స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఈ ప్రజలకు ఫీజు అందుబాటులో పెట్టాం మేము. అంటే స్టార్టింగ్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ పనిచేస్తారు కాబట్టి ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి తగ్గట్టుగానే ఫీజు స్ట్రక్చర్ మేము అరేంజ్ చేశాము. అంటే మామూలుగా చూసుకుంటే బయట ఒక నర్సరీ స్కూలు ఫస్ట్ క్లాస్ ఫీజు స్ట్రక్చర్ మేము కూడా చూస్తున్నాము. దాదాపు 1 lakh వరకు తగ్గకుండా ఉంది. ఓన్లీ ఫీజు అటు ఇటు ట్యూషన్ ఫీజు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, డొనేషన్స్ కానీ, అడ్మిషన్ ఫీజు కానీ ఇవన్నీ కలిపితే మినిమం 1 lakh. తర్వాత ట్రాన్స్పోర్టేషను, మిగతా యాక్టివిటీ ఫీజు, తర్వాత అదంతా కూడా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చూసుకుంటే ఇంకా 1 lakh ఎబో దాటుతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఏ విధంగా ఉంది? మన దగ్గర చాలా లో ఉందండి ఫీజు స్ట్రక్చరు. అంటే ఇప్పుడు మినిమం 20,000 మనకు నర్సరీ వాళ్ళకు ఇంక్లూడింగ్ బుక్స్తో కలిపి 20,000 ఫీజు ఉంది. 20,000 అంటే అది బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉందండి మన దగ్గర. అంటే మెయిన్గా ఎందుకు ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఇంత చాలా డిఫరెన్స్ వేరియేషన్ కనిపిస్తుంది? 25,000 అనుకున్నా కూడా 1:4 రేషియోలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకు ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండడానికి? మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే లో క్లాస్, అంటే లేబర్ పని చేసుకునే వాళ్ళు కానీ, అంటే మామూలు ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మేము ఫీజ్ స్ట్రక్చర్ పెట్టి నడుపుతున్నాం. అంటే ఒకవైపు డొనేషన్స్, ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బుక్స్, యూనిఫామ్స్ అని కార్పొరేట్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, బాగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము పేరెంట్స్ తోటి కూడా మాట్లాడినాం, చాలామంది సాటిస్ఫై ఉన్నారు. సేమ్ సిలబస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే ఇక్కడ మేమేంటంటే ఇక్కడ పిల్లలకు కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో లీడ్ పబ్లికేషన్ పెట్టాం. లీడ్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ పెట్టాము. అది అంటే పిల్లల్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలగాలనే ఉద్దేశంతో మేము అది పెట్టి నడిపిస్తున్నాం. అంటే ఇప్పుడు 25,000 కూడా 20,000 మీరు చెప్తున్నారు, 25,000 అనుకున్నా కూడా కొంతమంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఒకవేళ అది కూడా మేము కట్టలేము అంటే కూడా బేర్ చేస్తున్నారు. మరి ఇంత పరిస్థితులలో మీరు స్కూల్ ఎట్లా రన్ చేయాలి? అంటే మేము తక్కువ ప్రాఫిట్ తోటి, అంటే సాలరీస్ ఇవి కూడా తక్కువ ప్రాఫిట్ తోటి మేము రన్ చేస్తున్నాము. అది పరశురామ్ గారు చెప్తున్నారు, మాస్టర్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్. ఏదైతే ఉద్యోగాలు అట్లాగే మధ్యతరగతి కుటుంబాలకు, ఏదైతే అడగా తక్కువ ఉన్నటువంటి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ సిబిఎస్ఈ సిలబస్ను అందిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. తమకు ఇట్లాంటి స్కూళ్ళను ప్రోత్సహిస్తే వారికి మరింత మంచి ఎడ్యుకేషన్, చిన్నపిల్లలకి మరింత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రమేష్, హైదరాబాద్.
గత 20 సంవత్సరాలుగా నుంచి కూడా మాస్టర్ టాలెంట్ స్కూల్ అయితే విద్యా వ్యవస్థలో పనిచేస్తుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు రేట్లతో ట్యూషన్ ఫీజు, యూనిఫామ్ ధరలతో విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాస్టర్ టాలెంట్ స్కూల్ నుంచి ఇప్పటికే 4 ఇంజనీర్లు, 4 డాక్టర్లతో పాటు మరో 4 అయితే యుఎస్లో స్థిరపడినట్టుగా మాస్టర్ టాలెంట్ స్కూల్ నుంచి కూడా తెలుస్తుంది. ఇదే పరిస్థితులలో పేరెంట్స్ అట్లాగే స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ వైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో మాస్టర్ టాలెంట్ స్కూల్ తక్కువ ఫీజులతో స్టూడెంట్లకు సిబిఎస్ఈ సిలబస్ను అందిస్తూ ఉంది. అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్కు డిజిటల్ క్లాసులతో పాటు పేరెంట్స్కి స్టూడెంట్ లాగిన్తో కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సంబంధించి మాస్టర్ టాలెంట్ స్కూల్ ఏదైతే ప్రిన్సిపల్ అట్లాగే పేరెంట్స్ అయితే స్టూడెంట్స్ డిసిప్లిన్తో పాటు ఎడ్యుకేషన్ అట్లాగే ఫీజులపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రమేష్, హైదరాబాద్.